పోతే గోసపడతామని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చిలుకకు చెప్పినట్టు చెప్పారు. కేసీఆర్ పాలించినటువంటి 10 ఏళ్లలో రైతులు ఎటువంటి ఇబ్బందులకు గురికాలేదు. కానీ రేవంత్ పాలనలో తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత రోజురోజుకి తీవ్రమవుతోంది. తెల్లారి లేచింది మొదలు తిండే తిప్పలు మాని ఎరువుల దుకాణాల ముందు బారులు తీరినా బస్తా యూరియా దొరకడం లేదు. ఒకవైపు పంట అదను దాటి పోతుండడంతో అన్నదాతలు రోడ్డెక్కి ఆందోళనకు దిగుతున్నారు. సమయానికి యూరియా అందించకపోవడంతో తీవ్ర నష్టాలు తప్పవని గగ్గోలు పెడుతున్నారు. యూరియా కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న రైతులు సాగు పనులు జోరుగా నడుస్తున్న తరుణంలో రోజుల కొద్దీ దుకాణాల ముందు నిరీక్షించాల్సి వస్తోంది. రేయి పగలు తేడా లేకుండా ఎరువుల దుకాణాల ముందు బారులు తీరుతున్నారు. ఎరువుల విక్రయ కేంద్రం వద్ద ఉదయం 4 గంటల నుంచే రైతులు చెప్పులను వరుసలో క్యూలో పెట్టి పడిగాపులు కాస్తున్నారు. ఇప్పటికీ ప్రకృతి వైపరీత్యాలతో సతమతమవుతున్నటువంటి రైతన్నలకు యూరియా కొరత మరింత వేధిస్తోంది. ఎరువుల దుకాణాల ముందు చిన్న పెద్ద తేడా లేకుండా బారులు తీరాల్సి వస్తోంది. యూరియా టోకెన్ల కోసం రైతులు గోడలు దూకి పరిగెత్తాల్సి వస్తోంది. జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. సహకార సంఘాల ముందు మహిళా రైతులు పడిగాపులు కాశారు. రైట్, సిద్దిపేట నుంచి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రంగాచారి సిద్ధంగా ఉన్నారు. రంగాచారి, చెప్పండి, సిద్దిపేట వ్యాప్తంగా యూరియా కష్టాలు ఎలా ఉన్నాయి? గుడ్ ఈవినింగ్ సురేష్. ఇది యూరియా కష్టాలు యథావిధిగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రెండు నెలలుగా, దాదాపు 2 నెలలుగా ఇదే పరిస్థితి. ఇంకా రోజు రోజుకు ఈ పరిస్థితి తీవ్రమవుతున్నది తప్ప ఇది తగ్గేటువంటి పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఇంకా రోజు రోజుకు రైతులు మరింత ఇబ్బంది పడుతున్న పరిస్థితి నెలకొన్నది. మరీ ముఖ్యంగా నిన్ననైతే ఒక 4-5 చోట్ల రాత్రి 10 గంటలకు వాళ్ళు అగ్రో కేంద్రం వద్దకు, రైతు వేదికల వద్దకు, అట్లాగే పిఏసిఎస్ ల వద్దకు, దుబ్బాకలో పిఏసిఎస్ వద్దకు రాత్రి 10 గంటలకు, నిన్న 10 గంటలకు వెళ్లి దాదాపు 300 మంది రైతులు అక్కడ నిద్రించారు. కుటుంబాలతో సహా అక్కడనే పడుకున్నటువంటి పరిస్థితి. ఇక అటు అక్బర్పేట భూంపల్లిలో కూడా అదే పరిస్థితి. అక్కడ చాలా మంది రైతులు, అక్కడ కూడా 200-300 మంది రైతులు యూరియా ఈ రోజు వస్తుందని తెలిసి అక్కడికి వెళ్లి రాత్రి 10-11 గంటలకే మొత్తం కుటుంబాలతో సహా అక్కడే పడుకొని అక్కడే భోజనాలు చేసినటువంటి పరిస్థితి. ఇక మిడిదొడ్డిలో అదే పరిస్థితి. మిడిదొడ్డి మండల కేంద్రానికి ఈ రోజు యూరియా వస్తుందని తెలిసినటువంటి రైతులంతా కూడా, వాళ్ళు కూడా దాదాపు 400-500 మంది రైతులు ముందుగానే వెళ్లి అక్కడ రైతు వేదిక దగ్గర వాళ్ళు కూర్చొని అక్కడే పడుకున్నటువంటి పరిస్థితి అక్కడ కొనసాగింది. అట్లాగే మిడిదొడ్డి మండలం చెప్పాల అనే గ్రామం ఉంటుంది. ఆ చెప్పాల విలేజ్ లో కూడా అదే పరిస్థితి. ఒకరోజు ముందే, అంటే అర్ధరాత్రే వాళ్ళు వెళ్లి అక్కడ నిద్రలు పోయి అక్కడే కూర్చున్నటువంటి పరిస్థితి, పడిగాపులు కాస్తున్న పరిస్థితి. అయితే ఉదయం 5 గంటల నుంచి వాళ్ళు క్యూలు కట్టి, మీరు చెప్పినటువంటి చోట్ల ఇప్పటి వరకు యూరియా అసలు ఎంత సప్లై అయింది, ఇంకెంత మేరకు అవసరం ఉందనే అంచనా ఉంది అక్కడ? ఇప్పటి వరకు మనకున్న దాని ప్రకారం అయితే కనీసం ఒక 5 లక్షల క్వింటాల వరకు వచ్చింది అని చెప్తూ ఉన్నారు. కానీ అది ఎంతవరకు వచ్చింది, అది నిజానికి రైతులకు చేరిందా లేకపోతే ఇంకా బ్లాక్ మార్కెట్ కు తరలిందా అనే విషయాల మీద మాత్రం విచారణ చేయాల్సిన అయితే అవసరం ఉంది. ఇంకా ఉమ్మడి మీద జిల్లాల వ్యాప్తంగా ఇంకొక 5 లక్షల క్వింటాల వరకు యూరియా అవసరమవుతుందని చెప్పి ఒక అనధికారికంగా మన అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ దీనికి సంబంధించి కూడా అధికారులు చాలా గోప్యంగా ఉంచుతున్నారు. అసలు ఎంత యూరియా అవసరం ఉంది, ఇప్పటి వరకు ఎంత యూరియా వచ్చింది, ఎంత యూరియా రావాల్సి ఉంది అని చెప్పే విషయంలో కూడా అటు అధికార యంత్రాంగం నుంచి ఒక స్పష్టమైనటువంటి ప్రకటన కూడా ఇప్పటి వరకు రాలేదు. ఎవరడిగినా కూడా అధికారులు ఒకటే మాట చెప్తున్నారు, ఏంటంటే యూరియా సరిపోయినంత యూరియా ఉంది, రైతులే ఆందోళన చెందుతున్నారు తప్ప యూరియా సరిపోయినంత ఉంది అని మాత్రం ఒక మాట చెప్తున్నారు. యూరియా సరిపోయేంత ఉంటే ఇంత పెద్ద ఎత్తున క్యూ లైన్లు ఎన్ని గంటల తరబడి క్యూ కట్టాల్సిన అవసరం ఏంటి రైతులకి? అదే, ఒకవైపు ఏమో అధికారులు ఈ తప్పుడు సమాచారం ఇవ్వమని చెప్పి బయట అధికారులు ప్రభుత్వం నుంచి ఒక ఆదేశాలు వచ్చినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి సంబంధించి ఒక స్పష్టమైన పత్రికా ప్రకటన కూడా ఇంతవరకు రానటువంటి పరిస్థితి. అటు కలెక్టర్లు అదే చెప్తున్నారు, 3 జిల్లాల కలెక్టర్లు కూడా ఒకటే మాట చెప్తున్నారు, సఫిషియెంట్ ఉంది అని చెప్తున్నారు. కానీ వాస్తవానికి మాత్రం అది జరగడం లేదు. ఒకవైపు మంత్రులేమో చాలా స్పష్టంగా పొన్నం ప్రభాకర్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన సందర్భంలో యూరియా కొరత ఉన్నమాట వాస్తవమే, కానీ కొంతమంది రైతులు తీసుకువెళ్లి తమ ఇళ్లలో కూడా స్టాక్ చేసుకుంటున్నారు అని చెప్పి ఒక రైతుల మీదకి తోసే ప్రయత్నం అయితే ఒకటి చేశారు. థ్యాంక్ యూ రంగాచారి. రైట్, ఇటు సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా యూరియాకు సంబంధించి ఇలా ఉంటే